Hi friends, this is Dr. Shruti, infertility consultant from 39 hospitals in Dilshuk Nagar branch. So today I am telling you about ectopic pregnancy. So normal pregnancy, miscarriages, ఇవన్నీ కామన్గా చాలామంది డిస్కస్ చేస్తారండి. బట్ వాట్ ఈస్ ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ విచ్ డస్ నాట్ హ్యాపెన్ ఇన్ ద యూట్రస్. నార్మలీ ప్రెగ్నెన్సీ ఎక్కడొస్తుంది, ఇలా గర్భాశయం లోపట ప్రెగ్నెన్సీ అనేది వస్తుందన్నమాట. సో ఇన్సైడ్ ద యూట్రస్. సో దీని లోపట ఒక హెల్దీ ప్రెగ్నెన్సీ నార్మల్ ఫీమేల్కి ఇక్కడ అనేది ఫామ్ అవుతుంది. కానీ ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఈ ప్లేస్లో కాకుండా ఎనీ అదర్ ప్లేస్ ఇన్ ద పెల్విస్లో వస్తే దాన్ని ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ అంటారనమాట. సో మోస్ట్ కామన్లీ మరి యూట్రస్లో రాకపోతే ఇంకెక్కడ వస్తుంది ప్రెగ్నెన్సీ అన్నట్టయితే ఇట్ విల్ బీ ఇన్ ద ట్యూబ్స్. సో మోస్ట్ కామన్ ప్లేస్ అదర్ దాన్ ద యూట్రస్ ఇస్ ట్యూబ్స్. సో ఈ ట్యూబ్స్లో రావచ్చు ప్రెగ్నెన్సీ, కొంతమందికి ఓవరీస్లో రావచ్చు, కొంతమందికి పౌచ్ ఆఫ్ డగ్లస్ అంటే యూట్రస్ వెనకాల ఉన్న స్పేస్ దాంట్లో ప్రెగ్నెన్సీ రావచ్చు. సో ఇలా అదర్ దాన్ యూట్రస్ ఎక్కడ ప్రెగ్నెన్సీ వచ్చినా దాన్ని ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ అంటారనమాట. సో ఇది ఎందుకు వస్తుంది, సో ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ ఎందుకు వస్తుంది అనడానికి మోస్ట్ కామన్ రీజన్స్ అనేవి మనం ట్యూబ్లో మోస్ట్ కామన్ ప్రెగ్నెన్సీ అని అనుకున్నాం అదర్ దాన్ యూట్రస్ అన్నప్పుడు. సో ట్యూబ్స్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్న ఫీమేల్కి అంటే ట్యూబర్క్లోసిస్ హిస్టరీ పేషెంట్కి చిన్నప్పుడు కానీ లేదా ఒక 10 years బ్యాక్ అయినా టీబీ హిస్టరీ ఉన్నప్పటికీ అది సైలెంట్గా మన ట్యూబ్స్ని డ్యామేజ్ చేస్తుందన్నమాట. సో నార్మలీ ఎంబ్రియో అనేది ట్యూబ్ నుంచి ట్రావెల్ చేసి యూట్రస్లో వచ్చి ఇంప్లాంట్ అవ్వాలి. అది ట్యూబ్ నుంచి ట్రావెల్ చేసేటప్పుడు ఆ వేలో బ్లాకేజ్ ఉన్నట్టయితే ఎంబ్రియో అక్కడే ఇంప్లాంట్ అవుతుంది. సో దట్ ఈస్ వై ట్యూబ్ ఇస్ ద మోస్ట్ కామన్ ప్లేస్ అదర్ దాన్ యూట్రస్. సో ఇన్ఫెక్షన్స్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్. ఏమైనా ట్యూబల్ సర్జరీస్, ట్యూబ్స్ మీద ఎప్పుడైనా సర్జరీ అయినా లేదా చిన్నప్పుడు వేరే ఓవేరియన్ సిస్ట్ల గురించి సర్జరీ అయినప్పుడు ఏమైనా చిన్న అతుకులు ఉన్నా కూడా బాడీలో ప్రీవియస్ సర్జరీస్ వల్ల అతుకులు ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. వీటిని అడెషన్స్ అంటారు. లేదా ఫీమేల్కి ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్లో నార్మలీ బాడీకే ఆ అడెషన్స్ ఫామ్ చేసే టెండెన్సీ ఉంటుందన్నమాట. సో ఇలా ట్యూబ్స్లో ఎక్కడైనా అడెషన్స్ ఉండి ట్యూబ్ పాత్వే అనేది బ్లాక్ అయినట్టయితే ఆ ఎంబ్రియో అనేది స్మూత్గా ట్రావెల్ చేసి యూట్రస్లోకి రాకుండా ట్యూబ్లోనే ఇంప్లాంట్ అవుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ. సో మరి ఈ ప్రెగ్నెన్సీస్ వస్తే ఎలా? సో నార్మలీ మనం ఎర్లీగా డయాగ్నోస్ చేసినట్టయితే డెఫినెట్లీ మనం ఆ ట్యూబ్స్ని కానీ ఆ పేషెంట్ని కానీ సేవ్ చేయొచ్చండి. ఇది ఎంత చిన్నది అనిపిస్తుందో ప్రాబ్లం, దిస్ ఈజ్ ఈక్వలీ లైఫ్ థ్రెటనింగ్ అనమాట. బికాస్ ట్యూబ్లో పెరిగి రప్చర్ అయితే కనుక అది ఫీమేల్ బాడీలో చాలా బ్లడ్ లాస్ ఉండి ఆమె డెత్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందండి. సో ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. మరి ఇది ముందే ఎలా తెలుసుకోవాలి? స్కాన్ విత్ ద హెల్ప్ ఆఫ్ అన్ అల్ట్రాసౌండ్ ఈ ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ ఉంది లేనిది మనకి ఈజీగా ఐడెంటిఫై అయిపోతుందన్నమాట. లేదా వన్ మోర్ థింగ్, బ్లడ్ టెస్ట్లో కూడా మనం తెలుసుకోవచ్చు. నార్మల్లీ హెల్తీ ప్రెగ్నెన్సీలో బీటా హెచ్సిజీ అనే వాల్యూ ఎవ్రీ 48 hours డబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ బీటా హెచ్సిజీ 100 ఉన్నట్టయితే ఎల్లుండికి చేస్తే అది మోర్ దెన్ 200 రావాలి. అలా డబులింగ్ కాకుండా లెస్ దెన్ 200, డబుల్ కాకుండా డబుల్ కంటే కాస్త తక్కువ వస్తుంది అన్నప్పుడు ఎక్టాపిక్ని సస్పెక్ట్ చేయొచ్చండి. సో వన్ విత్ ద హెల్ప్ ఆఫ్ అన్ అల్ట్రాసౌండ్, అదర్ విత్ ద హెల్ప్ ఆఫ్ బీటా హెచ్సిజీ బ్లడ్ టెస్ట్. సో ఈ రెండిటి ద్వారా మనం వీ కెన్ డయాగ్నోస్ ఎర్లీ. తొందరగా డయాగ్నోస్ చేస్తే సర్జరీకి వెళ్ళాల్సిన అక్కర్లేదండి. వీ కెన్ ఈజీలీ ఒక చిన్న మెడికేషన్, మెథోట్రెక్సెట్ అని మెడికేషన్ ఉంటుంది. ఆ మెడికేషన్ ద్వారా మెడిసిన్స్ వేసుకొని మనం ఆ ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీని అబార్ట్ చేసుకోవచ్చు. సో దానివల్ల పేషెంట్ హెల్త్కి కూడా ఏం ప్రాబ్లం ఉండదు. అలా కానీ ఒకసారి వస్తే మళ్ళీ ఇంకోసారి వస్తుందా మేడం అని కూడా చాలామంది అడుగుతారు. డెఫినెట్లీ ఒక 10 to 15% ఛాన్స్ అయితే ఉంటుందండి. బట్ హెల్దీ ప్రెగ్నెన్సీ కంప్లీట్లీ మీకు రావచ్చు, దానికి నో డౌట్. కాకపోతే అదర్ ట్యూబ్ కూడా కంప్లీట్లీ ఫైన్ ఉందా లేదా టెస్ట్ చేసుకొని మనం ఒక ట్యూబ్ టెస్ట్ ద్వారా ట్యూబ్ అంతా బాగుంది లేనిది చెక్ చేసుకొని అప్పుడు ప్రెగ్నెన్సీకి వెళ్తే బెటర్. సో సింగిల్ ట్యూబ్ ఉంటే మరి ప్రెగ్నెన్సీ వస్తుందా? డెఫినెట్లీ ఎస్, మీకు ప్రెగ్నెన్సీ అంతే ఈక్వల్గా వస్తుందండి. కాకపోతే కొంచెం ఎక్కువ టైం పట్టచ్చు. బట్ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. పెద్ద ప్రొసీజర్స్ చేసుకోవాలి కూడా ఏం అవసరం లేదు. న్యాచురల్గానే మీకు సింగిల్ ట్యూబ్ ఉన్న ప్రెగ్నెన్సీ రావచ్చు. కానీ 2 ట్యూబ్స్లో ఎక్టోపిక్ వచ్చి 2 ట్యూబ్స్ తీసేయాల్సి వచ్చినట్టయితే మాత్రం అప్పుడు కూడా స్టిల్ యూ క్యాన్ కన్సీవ్ అండి. అండ్ దాట్ ఆప్షన్ ఇస్ ఐవీఎఫ్ ద్వారా ట్యూబ్స్ లేకపోయినా మీరు హ్యాపీగా కన్సీవ్ అవ్వచ్చు. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఎర్లీగా డయాగ్నోస్ చేయడం అండ్
ఇమ్మీడియట్గా మెడికేషన్ తీసుకొని మనం ట్యూబ్ని సేవ్ చేసుకోవచ్చు. Even if you have an ectopic pregnancy, don't worry, you can definitely get pregnant. Even if you don't have tubes also, you can get pregnant with the help of IVF, that is in vitro fertilization. Thank you. మా 49 యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ జ్యోతి అండ్ టీమ్ వీడియోల ద్వారా ఇచ్చే సలహాలు సూచనలు పాటించండి. మేము మీ నమ్మకాన్ని నిజం చేస్తాం.